హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. బండి ఎందుకంటే నాకు సిల్కీ గోల్డ్ అడిగినారు. సిల్కీ గోల్డ్ ఈ మధ్య కాలంలో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ మనకు నిన్నే వచ్చిందన్నమాట. 2014 అండి. 2014 జెడ్ వర్షన్ అనమాట. బండి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి ట్రైల్ కూడా నేను వేసి ట్రైల్ కూడా నేను ఆల్రెడీ ఇంకా మధ్య వీడియోలో అయితే నేను ట్రైల్ కూడా పెట్టాను. అంటే ట్రైల్ పోయేటప్పుడు బండి ఎట్లుంది, ఇంజిన్ ఎట్లుంది, సస్పెన్షన్ ఎట్లుందని చెప్పి. ఎందుకంటే ఈ రోజు ఏమంటే మా కామన్ గా మనము అంటే మామూలుగా మేము తీసే ఈ లొకేషన్ ఉంది, అంటే రామ్ తులసి కళ్యాణ మండపం, అక్కడ తీస్తాము. కానీ ఈ రోజు ఎందుకో ఈ బండి ఇక్కడ సాయిబాబా మందిరం అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది సాయిబాబా మందిరము బైపాస్ లో ఉంటుంది. ఎందుకో ఇక్కడ తీయాలనిపించింది మాకు. ఎందుకంటే ఈ బండికి ఎంతో నాకు సెంటిమెంట్ అనిపించింది ఇన్నోవాకి అయితే. అందుకని ఇక్కడైతే తీయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంది నమ్ముతారు, చాలా మంది మా అనుభవంలో చాలా మంది అయితే ఇక్కడ సాయిబాబా మందిరం చాలా మంది వస్తారు. ఏందో ఈరోజు గురువారం కాబట్టి మనం ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాము. బండి పరంగా మాట్లాడుకుంటే 2014 జెడ్ వర్షన్ 7 సీటర్ అండి. మీకు జెడ్ వర్షన్ లో 8 సీటర్ అయితే రాదు, 7 సీటర్ వస్తుంది. అండ్ ముందర గ్లాస్ అండి, ముందర గ్లాస్ తప్ప నుంచి వేరే ఏ గ్లాస్ కూడా మారిండదు. 2014 ఉంటాయి. బండి టైర్స్ పరంగా చూసుకుంటే 4 కూడా సీల్ టైర్స్ అండి. బ్రిడ్ స్టోన్ 4 కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. లోపల కూడా ఇంటీరియర్ కాడ నుంచి మీకు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టోటల్ 100 to 100% బాగుంటుంది. ఒకసారి మీకు అనిపిస్తూ ఉంటుంది, బాడీ లైన్ చూసుకుంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది బండి ఎంత మాత్రం ఉంటుంది, ఏముంటుంది అనేది. ఒకసారి లోపల కూడా చూపిస్తాను రండి. లోపల ఒకసారి చూస్తే మీరు అంటే బండి మీకు కామన్ గా మీకేమంటే మామూలుగా చూస్తేనే అర్థమవుతుంది బండి ఎట్లుంటుంది ఏమనేది. లోపల ఒకసారి చూసుకుంటే లోపల చాలా అంటే మెయింటెనెన్స్ అండి, మెయిన్ చాలా బాగా మెయింటైన్ చేసినారనమాట ఈ బండికి అయితే. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్తా, మనం ఈ స్టీరింగ్ అనేది ఎప్పుడు కానీ రీడింగ్ ఎంత ఉంది ఏమనేది ఒరిజినల్ కాదని చెప్పి ఈ స్టీరింగ్ ఇవన్నీ అరిగిపోతాయి ఎక్కువ తిరిగితే గాన. ఇవి చూసి కనుక్కోవచ్చండి ఎంత మాత్రం ఉంది ఏమనేది. రీడింగ్ చూస్తే 1,66,000 అండి. మీరు షోరూమ్ లో చెక్ చేసుకునే బండి తీసుకోవచ్చు 100% గా. షోరూమ్ ట్రాక్ ఉండే బండి. ఎందుకంటే లో రీడింగ్ బండి అంటే దాని తగ్గట్టే మెయింటెనెన్స్ కూడా అట్లే చేసినారనమాట. బండి మీకు లోపల ఏసీ కానీ ప్లేయర్ వచ్చి ఒరిజినల్ ప్లేయరే. ఎప్పుడు కానీ ఇన్నోవాకి ఒరిజినల్ ప్లేయర్ ఉంటేనే అందము, దాని వాల్యూ. ఈ ప్లేయర్ ఉంటేనే వాల్యూ అండి ఎప్పుడు కానీ. ఎందుకంటే చాలా మంది ఏమంటే మీకు ఇక్కడ ఈ ఎల్ఈడి ప్లేయర్లు వేస్తాడు, అది కాదండి. ఇది ఉంటేనే అందం ఎప్పుడైనా బండికి. కానీ సీట్ కవర్ చూసుకుంటే మీరు కూడా సీట్ కవర్స్ మీరు కుట్టించే పని కూడా లేదండి. సీట్ కవర్స్ అయితే అట్టు ఉన్నాయి. 7 సీటర్ అండి బండి. రూఫింగ్ కానీ ఏమి మీరు మాట్లాడే పని ఉండదు 100% గా. ఇంకోటి ఏమంటే ఇంజిన్ సెక్షన్ చూపిస్తాయి. ఇంజిన్ సెక్షన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి బండికి అయితే. సో రైట్, ఇంకా మనం అయితే లోపల ఇంటీరియర్ అయితే చూసినాం కదా. ఇంకా ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఎటువంటి ఏ గ్లాస్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ప్రతి గ్లాస్ కూడా 2014 ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ మీకు లోపల ఫిల్మ్ వేసినారు కాబట్టి నేను గ్లాస్ అయితే చూపించలేకపోతా. ఎందుకంటే మీకు డార్క్ ఉంటుంది. ఎందుకంటే చూపిస్తాను మీకు కనిపిస్తాను చూడండి. ప్రతి గ్లాస్ కూడా ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్ లో చేంజ్ అయింది. అది తప్పనిచ్చి బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ పార్ట్ కూడా మారలేదు, ఎక్కడ కానీ డోర్ కూడా మారలేదు. పెయింట్ విషయానికి వస్తారా, పెయింట్ చూసుకుంటే మీకు బంపర్లు అండి. బంపర్లు ఎక్కడైనా చిన్న టచ్అప్లు ఉంటాయి కానీ 100% గా బండి మొత్తం అయితే టచ్అప్ ఉండదు. ఇంకా నంబర్ చూసుకుంటే నంబర్ ఏపీ 31 అండి. 31 అంటానే మీకు రస్ట్ గుర్తొస్తుంది. ఎందుకంటే వైజాగ్ కదా, రస్ట్ ఏమైనా పట్టింటుంది అని చెప్పి. 100% గా మీరు వచ్చి రస్ట్ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు చూపించండి. గ్యారంటీగా చెప్తా, రస్ట్ అయితే 100% గా లేదు. ఏమంటే కొన్ని బండ్లు ఏమంటే అప్పట్లోనే ఒక 2014-15 లోనే బయటకు వచ్చేసింటాయి. అప్పుడు మనం అంటే దానికి రస్ట్ ఉంటుంది అన్ని అప్పటి నుంచి అనుకోకూడదు. ఒక 10 ఏళ్ళ బండి ఉంటే అక్కడ రస్ట్ పడుతుంది. మామూలుగా అప్పుడే బయటకు వచ్చేసిండొచ్చు. రస్ట్ అయితే 100% లేదు. నంబర్ చూసుకుంటే కూడా మంచి నంబర్ అండి. 1444 అంటే ఫ్యాన్సీ నంబర్. టోటల్ గా 4 వస్తుంది. అండ్ రేసింగ్ నంబర్ కూడా. లోపల ఒకసారి వెనకాల నుంచి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ చూడండి, ఎక్కడ కానీ మీకు ఇంచు తగ్గదు బండి అయితే 100% గా. చాలా మంది ఏమంటే రేట్లు చెప్తానే భయపడతారండి. అది కాదు, ఫస్ట్ వచ్చి బండి చూసుకుంటే లైవ్ లో మీకు బండి ఎట్లుంటుంది ఏమనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సార్లు చెప్తా, ఏమంటే నాకు చాలా మంది ఫోన్ లోనే వ్యాపారం చేస్తానండి. వద్దు, నేను చాలా సార్లు చెప్పిన ఫోన్ లో వ్యాపారం చేయొద్దండి అంట. ఎందుకంటే మీరు బండి చూడరు ఏంలా, లైవ్ లో డైరెక్ట్ ఫోన్ లోనే వ్యాపారం చేస్తారు. అంటే ఫోన్ లోనే మీరు బండి చూసినట్లా కాదు. మీరు ఫోన్ లో బండ్లు అయితే నేను ఎంత చూపించినా కూడా లైవ్ లో నేను ఎంత చెప్పినా కూడా, నేను కాదు ఎవడైనా కూడా మీకు 4 మాటలు చెప్పి బండ్లు అమ్మని అంటాడు. నేనైతే 100% గా అట్లయితే అమ్మను. ఎందుకంటే 4 మాటలు చెప్పేసి అబద్ధం చెప్పేసి నాకు బండి అమ్మే ఉద్దేశం అయితే లేదు. 100% గా చెప్తాన్నా. మీరు బండి వచ్చి నేను ఎందుకు చెప్తా, చాలా సార్లు నాకు చాలా మంది అడిగినారు,
అంటే మీకు అడ్వాన్స్ చేస్తామని చెప్పి అడ్వాన్స్ ఇంతవరకు ఏపీలేదు, ఏపించుకోను కూడా. మీరు వచ్చి చూసిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. మీరు వచ్చి బండి ఫస్ట్ ట్రయల్ చూడండి, ట్రయల్ చూసిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం మనము. బండి విషయానికి వస్తే బండి మీకు ఎక్కడ కానీ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చూపించినాను, రెండు చూపించడం జరిగింది. మీరు వచ్చి లైవ్ లో ఒక్కసారి చూడండి అని చెప్పి చాలా సార్లు నేను మొత్తుకున్నాను. ఎందుకురా ఆ పని చెప్తానంటే చాలా మంది ఏమంటే మామూలుగా బండి బాగుంది మీరు అడ్వాన్స్ చేసేయండి, అది లేకపోతే బండి ఉండదు అని చెప్పి చెప్తారు. అట్లయితే నేను చెప్పను. బండి 100% గా ఉంటుంది, కస్టమర్ వచ్చేంత వరకు ఉంటుంది. బండి వాళ్ళు వచ్చిన తర్వాత అడ్వాన్స్ అయితే మటుకు నేను చెప్పను. టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా చెప్పాను కదా ఫుల్ ఉన్నాయి. అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఒకసారి ఇంజన్ సెక్షన్ అనేది మనం ఓపెన్ చేద్దాం, ఇంజన్ అనేది చూపిస్తాను మీరు రండి. సో బ్యానెట్ అనేది ఓపెన్ చేద్దాం మనం. బ్యానెట్ ఓపెన్ చేసుకుంటే మీరు లోపల ఇంజన్ సెక్షన్ అనేది క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు లోపల ఇంజన్ అనేది ఇంత బాగా ఎట్లా పెడతారు కస్టమర్ అని చెప్పి. కస్టమర్ కాదండి, డీలర్ తీసుకున్నప్పుడు డీలర్ కడిగిచ్చే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా పనితనం అనేది. మీకు టైమింగ్ బెల్ట్ చూసుకోవచ్చు. టైమింగ్ బెల్ట్ చూసుకుంటే 1,52,000 అండి. 1,52,000కి అయితే టైమింగ్ బెల్ట్ మార్చినారు. ఆగస్ట్ 23వ తేదీ 2022లో మారిందండి టైమింగ్ బెల్ట్ కూడా. చూసుకోండి ఇక్కడ షోరూమ్ లో అయితే మార్చినారు. మీరు ఎక్కడ కానీ లోపల ఇంజిన్ సెక్షన్ అంతా క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బండి ఎప్పుడు కానీ ఫుల్ వాష్ చేయించిన తర్వాత, ఫుల్ వాష్ అయిన తర్వాత మనకు లోపల అంతా క్లీన్ వాష్ అవుట్ అయితేనే ఈ ప్రకారంగా వస్తుంది. ఏమంటే మన మెయింటెనెన్స్ కూడా మన చేతిలో ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా అట్లా చేస్తారనమాట. ప్లస్ ఏమంటే ఎక్కడ కానీ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. 100% గా మీకు నాన్ యాక్సిడెంటల్ బండి ఉంటుంది. అంటే బార్నెట్ చూసుకోవచ్చు. బార్నెట్ కూడా మీకు ఒరిజినల్ బార్నెట్ ఎక్కడ కానీ బార్నెట్ కూడా మారలేదు. ఏ పార్ట్ టు పార్ట్ ఏ పార్ట్ కూడా మారలేదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. బండి నేనైతే డ్రైవింగ్ కూడా చేస్తానండి ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే కొంతమంది ఏమంటే డ్రైవింగ్ చేస్తారో లేదో అని చెప్పి డౌట్ ఉంటారు. నేను ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్ కూడా చూసుకోవచ్చు. మీకు సస్పెన్షన్ కానీ చాలా స్మూత్ ఉంది. సస్పెన్షన్ అయితే చిన్న శబ్దం ఉండదు. అండ్ ఇంకో విషయం ఏమంటే బండి పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ చాలా స్మూత్ గా ఉంటుందండి బండి అయితే కన్నా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ట్రయల్ చూసారా లేదా వీళ్ళు అని చెప్పి. ట్రయల్ మాక్సిమం చూస్తేనే కదండి నేను కూడా బండి గురించి చెప్పగలను. ఇంజిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్తాను కదా ఈ బండికి అయితే. మనము షోరూమ్ సర్వీస్ పక్కా ఉండే బండ్లకి అయితే 100% గా మనం తీసుకోవచ్చండి. కొంతమంది రీడింగ్ చేంజ్ చేస్తారు. ఇది 1,65,000 షోరూమ్ పక్కా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి బండి కూడా. ఎందుకంటే బండి వచ్చి చూస్తే గానీ మీరు 100% గా వదలరు. అంటే ఎప్పుడు కానీ మనము ఓపెన్ గా చెప్తేనే వ్యాపారం అవుతుంది అని చెప్పి నా ఆలోచన. ఏమంటే వ్యాపారం కానీ కాకపోని మనం నీతిగా నిజాయితీగా ఉండాలని చెప్పి నేను చాలా సార్లు చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా మంది ఏమంటే ఇదే నేను ఇట్లా కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి నాకు చాలా మంది నా మీద అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండే మాట నేను ఓపెన్ గా చెప్తానా. నేనంటే కాని వాళ్ళు అయితే 100% ఉన్నారు. అందుకని అవన్నీ తట్టుకొని మేమైతే కంపల్సరీగా బయట వెళ్తున్నాము. అంటే ఈ పొజిషన్ రావడానికి కారణం కూడా నేను చెప్తాను కదా. చాలా మంది మనకైతే నాకైతే మరి ముఖ్యంగా మా భారత్ కార్స్ కి అయితే గాన చాలా మంది సపోర్ట్ చేసినారు. వాళ్ళ సపోర్ట్ వల్లే మేమైతే ఇంతవరకు అయితే నిలుచుకున్నాము. అండ్ ఇంకో విషయం అంటే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. అది కూడా దయచేసి ఫాలో చేసుకోండి. దాంట్లో కూడా షార్ట్ వీడియోస్ అనేది పెడతా ఉంటాను. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా చేస్తా. ఇట్లా మంచి మంచి బండ్లు ఎప్పుడు కానీ మీకు భారత్ కార్స్ లో మంచి బండ్లు ఇస్తాను. 100% గా జెన్యూన్ గా మంచి బండ్లు ఇస్తాను. అండ్ ఇంకో విషయం అంటే రేపు ఒక ఇటియోస్ వస్తాము. గ్రే కలర్ ఇటియోస్ 2013 మోడల్ ఆ బండితో వస్తాము. ఆ బండి చూడండి ఎట్లుంటుందో. నేను చెప్తాను కదా 100% ఆ బండి మీకు ఆ వీడియోలోనే నచ్చుతుందని చెప్పి. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా నేను డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, డైరెక్ట్ నాకు కాల్ చేయండి. మీకు కాల్లో కావాలంటే చెప్తాను, అండ్ మెసేజ్ లో చెప్తాను. దయచేసి ఫోటోస్ అయితే అడగద్దండి. ఫోటోస్ కంటే కూడా వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. 10 నిమిషాలు వీడియో డైరెక్ట్ గా టీవీ కేసు చూసుకోండి మీరు. ఫోటోస్ ఏమొస్తాయి, ఫోటోస్ అయితే మొబైల్లో జస్ట్ ఊరికే అట్లా జూమ్ చేసి చూసుకుంటాము. ఫోటోస్ కంటే కూడా వీడియోలో క్లారిటీగా చూపించుంటా. ఇంజన్ సెక్షన్ ఫోటో అయితే జస్ట్ జూమ్ చేసి చూస్తాము. కానీ మీరు ఇంజన్ సెక్షన్ వీడియో అయితే కనుక క్లారిటీగా నేనైతే టోటల్ గా చూపించినాను. అంతా వీడియో చూసుకోండి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఈ బండికి అయితే టైం పాస్ అయితే దయచేసి చేయొద్దండి. రేటు పరంగా కూడా కొద్దిగా 10-20 వేలు ఎక్కువ ఉన్నా కూడా మీకు రూపాయి ఖర్చు లేని పని. బండి అయితే 100% గా మీరు తీసుకొని పోయినా కూడా వర్తబుల్ ఉంటుంది. తీసుకొని పోయినా కూడా మాకు గుర్తు పెట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్ తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.